కాంగ్రెస్ పార్టీ మెట్రోను తీసుకొచ్చింది అన్నది మేము చెప్పినాం గానీ, మొత్తం మేమే తీసుకొచ్చినాము, మేమే పూర్తి చేసినాం అనేది మేము ఏనాడు చెప్పలేదు. వాస్తవానికి మేము ఇప్పుడు గూడా చెప్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీనే ఆనాడు లేదు మెట్రోను తీసుకొచ్చింది ఎన్నికల్లో గానీ, వెళ్ళినప్పుడు కూడా మెట్రో తట్టెడు ఘనత అని చెప్పుకొనే తట్టెడు వెళ్లారు. మట్టి గూడా ఎత్తలేదు వాళ్ళు అని చెప్పినాం మేము. దాన్ని ఎక్కడికక్కడ ఓకే. ఆపేసిండ్రు అని చెప్పినాము. అలైన్‌మెంట్ విషయంలో చాలా ఇబ్బందులున్నాయి. అక్విజిషన్ విషయంలో చాలా ఇబ్బందులున్నాయి అనేది చాలా స్పష్టంగా చెప్పినాం. ఎంతసేపు క్రెడిట్ తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతా ఉంటారు గానీ, మెట్రోను తీసుకురావడం గాదు, ఒక ప్రాజెక్ట్‌ని తీసుకురావడం మాత్రమే గాదు, ఆ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కియడము, దాన్ని అక్కడి నుంచి ముందుకు తీసుకుపోయి పబ్లిక్ డొమైన్‌లో యూసేజ్ క్రియేట్ చేయడం కూడా కావాల్సినటువంటి విషయం. ఇదే కాంగ్రెస్ హ్మ్. పార్టీ కేవలం 27% పనులు మాత్రమే ఆనాడు పూర్తి చేస్తే ఉమ్మడి రాష్ట్రంలో అన్నాడు. మిగిలిన 73% పనులు మేమొచ్చిన తర్వాత పూర్తి చేసి, ఎక్కడికక్కడ ప్రారంభోత్సవాలను 69 కిలోమీటర్లు చేసినాం మేము. అక్కడితో ఆగకుండా ఆనాడున్నటువంటి ఎల్&టీ సంస్థ కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి మాకు. కరోనా లాంటి సిట్యుయేషన్‌లో మా దగ్గర ప్యాసింజర్స్ వచ్చే పరిస్థితి లేదు. మేము తీవ్ర ఇబ్బందుల్లో ఉంటున్నామంటే గూడా, రాష్ట్ర ప్రభుత్వమే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక రకంగా ఇబ్బందులు ప్రపంచమంతా ఉంటూ, ఆ ఎఫెక్ట్ తెలంగాణ మీద గూడా ఉంటే, ఇదే మెట్రో వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళకి ప్రభుత్వం తరపున గూడా అనేక రకాలుగా సాయం చేసినటువంటి పరిస్థితులు మా ప్రభుత్వంలో ఉన్నాయి. ఈరోజు ఏం చేస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకొచ్చిన తర్వాత ఫ్రీ బస్సు అనే ఒక పథకాన్ని వీళ్ళే తీసుకొచ్చి, ఎక్కడికక్కడ ఆ ఫ్రీ బస్సు వల్ల అనేక రకాల ఇబ్బందులు ఒకవైపు ఎదురవుతూనే, దాన్ని ఈ మెట్రోకి సంబంధించిన అధికారులు ఏం చెప్పిండ్రంటే, అధికారికంగా చెప్పిండ్రు. వాళ్ళ సీఎఫ్ఓ చెప్పిండ్రు. శంకర్ రామన్ అనే వ్యక్తి చెప్పిండ్రు. ఏమని? ఈ ఫ్రీ బస్ అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం వల్ల ఈరోజు మెట్రోకి ఇబ్బందవుతా ఉంది. మెట్రో లాసుల్లో నడుస్తా ఉంది. ఈ రకంగా ఉండే పరిస్థితులు కొనసాగితే, మేము హైదరాబాద్ నగరంలో మెట్రోని నడిపే పరిస్థితి ఉండదు. ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి అని తను వాళ్ళకున్న వాస్తవ విషయాలను చెప్పిండ్రు. ఎవరు? ఇదే మెట్రో సీఎఫ్ఓ చెప్పిండ్రు. చెప్తే ఇమ్మీడియేట్‌గా రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, లేదు లేదు మీరు అటువంటి స్టేట్‌మెంట్ ఎందుకిస్తారో ఆ సీఎఫ్ఓని తీసుకుపోయి జైల్‌లో పెట్టండి అని చెప్తా ఉంటారు. ఒక రాష్ట్రానికి సంబంధించి ఇంత అత్యంత కీలకంగా మెట్రో అనేది నడుస్తా ఉంటే, ఆ కంపెనీ సీఎఫ్ఓ వాళ్ళకున్నటువంటి ఇబ్బందులను మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చెప్పిండ్రు. వాటిని సార్ట్ ఔట్ ఎట్లా చేయాలో చూసినాం మేము. మీలాగా జైల్‌లో పెట్టమని అనలేదు గదా! ఇదొక విషయం. దీన్ని పక్కన పెడుతూ, ఇదే మెట్రో ఎక్స్‌పాండ్ చేయాలని గూడా మేము రాయదుర్గంలో శంకుస్థాపన చేసి, మన ఎయిర్‌పోర్ట్ వరకు దాన్ని కంటిన్యూ చేయాలి. ఒకవైపు నియోపోలిస్‌కి దాన్ని తీసుకుపోవాలనే ఆలోచనలు మేం చేస్తే, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మొత్తం సైడ్ లైన్ చేసి, ఈ ప్రాజెక్టే చేయకూడదు అని పక్కన పెట్టి, వేరే వేరే రకాలుగా అలైన్‌మెంట్లు మారుస్తూ, ఎక్కడ మనుషులు గూడా లేని, తొండలు గూడా లేనటువంటి పరిస్థితిలో ఫ్యూచర్ సిటీకి మెట్రోను అనుసంధానం చేస్తాము అంటారు.